ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్. ఈరోజు డ్రై ఫ్రూట్స్తో మిల్క్ షేక్ చేయబోతున్నాను. దీనికి కావాల్సిన డ్రై ఫ్రూట్స్ కాజు, బాదం, పిస్తా, వాల్నట్, కిస్మిస్. అధిక పోషక విలువలు ఉన్న ఈ డ్రై ఫ్రూట్స్ని మన డైలీ లైఫ్లో యూస్ చేయాలి. అలా కుదరని వాళ్ళు ఇలా జ్యూస్ చేసుకోవడం వలన అయినా మనకి కావాల్సిన పోషకాలు అనేవి లభిస్తాయి. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఎవరైనా ఈ మిల్క్ షేక్ తాగవచ్చును. చిన్నపిల్లలు డ్రై ఫ్రూట్స్ తినడానికి ఇష్టపడరు. మెయిన్గా వాల్నట్ తినడం అంటే అసలు ఇష్టం చూపించరు. అలాంటి పిల్లలకి ఇలా మిల్క్ షేక్ చేసి చూపించండి ఫ్రెండ్స్. ఇవి బెల్లం, షుగర్ లేకుండా చేయడం వలన మనకి అధిక ఐరన్ అనేది లభిస్తుంది. ఫస్ట్ అయితే పిస్తా పప్పులు తీసుకొని పైన పొట్టును తీసి మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. వాల్నట్ 4-5 వేస్తున్నాను. బాదం కూడా 7-8 వేసుకుంటున్నా. కిస్మిస్లు అంటే చిన్నపిల్లలు చాలా ఇష్టం ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు. అందులో ఫ్యాట్ కంటెంట్ అనేది ఏది ఉండదు. కిస్మిస్లు తినచ్చు పిల్లలు. గింజ తీసి పెట్టుకున్న డేట్స్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇది ఇద్దరికి సరిపోయే జ్యూస్ చేస్తున్నాను. ఈ డేట్స్లో రిచ్ ఐరన్ కంటెంట్ అనేది ఉంటుంది. ఒక గ్లాస్ మిల్క్ తీసుకొని మిక్సీ జార్లో వేసి ఒకసారి మూత పెట్టుకొని బ్లైండ్ చేసుకోవాలి. వీటి యొక్క ఉపయోగాలు అనేవి డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రతి ఒక్క దాని గురించి మెన్షన్ చేస్తున్నాను. ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్ చూస్తే మీకు తెలుస్తుంది. మిక్సీ జార్లో బరకగా తిప్పిన తర్వాత ఇంకొక గ్లాస్ వాటర్ పోసుకొని మళ్ళీ ఒక 2 minutes బ్లైండ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, మనకి కావాల్సిన మిల్క్ షేక్ అనేది రెడీ అవుతుంది. పిల్లలకి వారికి ఇష్టమైన ఫ్రూట్తో సర్వ్ చేసి ఇవ్వండి, చాలా ఇష్టంగా తాగుతారు. వాచ్ మై వీడియో, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్.